రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరి ఆర్ఎస్ఎస్ను రిజిస్టర్ చేయాలా? ప్రియాంక ఖర్గే సంచలన లేఖ వెనుక అసలు రాజకీయ వ్యూహం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్, నేను మీ రాజేష్. దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతోంది. అసాధారణమైనటువంటి చర్చ మొదలైంది. బీజేపీని విమర్శించడం కొత్తేమీ కాదు, మోదీని టార్గెట్ చేయడం కూడా కొత్తేమీ కాదు. కానీ నేరుగా డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చట్టబద్ధతనే ప్రశ్నించడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. అదే పని ఇప్పుడు కర్ణాటక హోంశాఖ మంత్రి ప్రియాంక ఖర్గే, మల్లికార్జున్ ఖర్గే యొక్క తనయుడు ప్రియాంక ఖర్గే చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఒక రాజకీయ పొలిటికల్ స్టేట్మెంట్ ఏం కాదు. ఇది ఆర్ఎస్ఎస్ అనే సంస్థ పైన ప్రభుత్వ స్థాయి నుంచి వచ్చినటువంటి అత్యంత తీవ్రమైనటువంటి ప్రశ్న. అసలు వివాదం ఎలా మొదలైందంటే 2026 జూన్ 13వ తారీఖున ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భగవత్కు 2 పేజీల లేఖ రాశారు. గతంలో కూడా ఆర్ఎస్ఎస్ పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి ప్రియాంక ఖర్గ్ ఈ లేఖలో 8 ప్రశ్నలు సూటిగా ప్రశ్నించారు. ఇవి నిజంగా సాధారణమైనటువంటి ప్రశ్నలు కాదు. ఒక రాష్ట్ర హోంశాఖ మంత్రి తన రాష్ట్రంలో భారీ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సంస్థను అడిగినటువంటి ప్రశ్నలు. ఖర్గే చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాలు 4127 రోజువారీ శాఖలు, 1389 వీకెండ్ సమావేశాలు, 2194 సామాజిక కార్యక్రమాలు, 562 రూట్ మార్చులు, దాదాపుగా 29 లక్షల మంది యూనిఫామ్ ధరించి పాల్గొన్నటువంటి కవాతులు. ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఒక హోంమంత్రికి సహజంగానే ఒక ప్రశ్న వచ్చింది, ఈ సంస్థ నిజంగా చట్టపరంగా ఏ హోదాలో పనిచేస్తోంది అని. ఖర్గే అడిగినటువంటి అసలు ప్రశ్న ఏంటంటే, ఆయన అడిగినటువంటి ప్రశ్నలు 8, కానీ వాటి సారాంశం మనం క్లుప్తంగా 4లో కుదించుకుందాం. కానీ ఆ లెటర్ కూడా చూపిస్తాం మీకు. మొదటి ప్రశ్న ఏంటంటే, ఆర్ఎస్ఎస్ చట్టపరమైనటువంటి హోదా ఏమిటి? దేశంలో ఒక చిన్న సొసైటీ పెట్టాలన్నా, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్నా, ఒక ఎన్జిఓ నడపాలన్నా రిజిస్ట్రేషన్ తప్పనిసరి. దానికి సంబంధించినటువంటి సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్స్ ఉంటాయి. మరి ఇంత పెద్ద ఎత్తున యాక్ట్స్ ప్రకారం రిజిస్టర్ కాపాడాల్సినటువంటి సంస్థలు కూడా దేశవ్యాప్తంగా లక్షల మంది సభ్యులు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ ఏ చట్టం కింద పనిచేస్తోంది అనేది ప్రధానమైనటువంటి మూలమైనటువంటి క్వశ్చన్ ఇది. ఐఎమ్ షూర్ దట్ ద ఆర్ఎస్ఎస్ హ్యాస్ నథింగ్ టు హైడ్. దే ఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎన్జిఓ. దే ఆర్ ద మోస్ట్ నేషనలిస్టిక్ పీపుల్ ఇన్ ఇండియా for the last 100 years. Last 100 years, Manjunath ji. So, I'm sure they will put national duty above everything. Sir, in case ಅವರು ಆನ್ಸರ್ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಷೇಧ ಮಾಡೋ ಪ್ಲಾನ್ ಏನಾದ್ರು? ನಾನು ನಿಷೇಧ ಏನು ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಬರಲಿ, ನಾನು ಹೇಳಿದ್ದೀನಲ್ಲ ಸರ್, ನಾನು ಆಶಾವಾದಿ. ಬರ್ತಾರೆ ಅವರೇ, ದೇ ಹ್ಯಾವ್ ನಥಿಂಗ್ ಟು ಹೈಡ್ ಅಲ್ವಾ? ಮೊನ್ನೆ ತಿಸೂರಿನಲ್ಲಿ ಏನಂದ್ರು ಮೋಹನ್ ಭಾಗವತ್ ಅವರು, ಅರೆ ಹಮ್ ಕ್ಯಾ छुपा के कर रहे हैं क्या? हम संघ के नाम पर ही कर रहे हैं. मैं भी वही पूछ रहा हूँ, संघ के नाम पे कर रहे हैं तो भैया संघ क्या है, कौन है, आपका पैसा कहाँ से आता है? वही तो पूछ रहा हूँ मैं भी. वो भी वही बोल रहे हैं, हम भी वही बोल रहे हैं. అయితే ఇక రెండో కీలకమైనటువంటి క్వశ్చన్ ఏంటంటే, నిధులు కానీ దానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. 29 లక్షల మందితో రూట్ మార్చులు, వేలాది శాఖలు, దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ఇవన్నీ నడపడానికి నిధులు అవసరం అవుతుంది కదా. మరి ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా నిర్వహిస్తున్నారు, ఏ విధంగా ట్రాన్సాక్షన్ జరుగుతోంది, మరి ఆడిట్ జరుగుతోందా అనేది ఖర్గే సూటి ప్రశ్న. 20 लाख लोग जमा करते हैं, 20 लाख लोग जमा करते हैं. और मैं कर्नाटक का गृह मंत्री हूँ. लॉ एंड ऑर्डर इज माई फॉर्टे, राइट, माई रेस्पॉन्सिबिलिटी, मेरी जिम्मेदारी है. तो मैं पूछ रहा हूँ कि अगर आप 20 लाख लोग जमा कर रहे हैं तो कैसे कर रहे हैं, किसके नाम पे कर रहे हैं, और ये जमा होने के लिए पैसे कहाँ से आ रहे हैं? वो मेरा कर्तव्य है ना. ఇక మూడో ప్రశ్న, పన్నులు చెల్లిస్తున్నారా? ఎందుకు అంటే దేశంలో ఏ సంస్థ అయినా పన్ను వ్యవస్థకు లోబడి ఉండాలి. అయితే ఆర్ఎస్ఎస్ ఏ ఒక్క ట్యాక్స్ విధానంలో పనిచేస్తుంది, మరి మినహాయింపులు ఏమన్నా ఉన్నాయా అన్న ప్రశ్నను కూడా ఆయన లేవనెత్తున్నారు. వాస్తవానికి ఇవన్నీ ఆర్ఎస్ఎస్కి తలనొప్పిగానే మారే అవకాశాలు ఉన్నాయి. అనుమతులు ఎలా తీసుకుంటున్నారు, లక్షల మందితో రూట్ మార్చులు, యూనిఫామ్లు, లాఠీ కవాతులు, బహిరంగ ప్రదర్శనలు ఇవన్నీ ఏ చట్టబద్ధత అనుమతితో జరుగుతున్నాయి అన్న ప్రశ్న 4వ ప్రశ్న. అయితే మోహన్ భగవత్ సమాధానం కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఒకసారి ప్రియాంక ఖర్గే లెటర్ చూపించిన తర్వాత నెక్స్ట్ మోహన్ భగవత్ వర్షన్లోకి వెళ్తా.
ఇక్కడ క్లియర్గా టు మోహన్ భగవత్ జీ అని రాసుకుంటూ వచ్చి కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 100 years ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ రిక్వెస్ట్ ఫర్ లీగల్ క్లారిఫికేషన్ ఆన్ ఆర్గనైజేషనల్ స్టేటస్ అంటూ కూడా 13వ తారీఖు రాసినటువంటి లేఖ. 100 ఏళ్ళు ఆర్ఎస్ఎస్ పూర్తి చేసుకున్న తర్వాత ఇది క్లియర్గా రాసినటువంటి లేఖ. ఇందులో క్లియర్గా రాసి ఇన్ దిస్ కాంటెస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫెయిర్ అండ్ నెసెసరీ దట్ ద ఆర్ఎస్ఎస్ ఆల్సో బికమ్స్ ఫార్వర్డ్ అండ్ ప్లేసెస్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం. ఇట్స్ లీగల్ స్టేటస్ అండ్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, డీటెయిల్స్ ఆఫ్ ఇట్స్ ఆఫీస్ బేరర్స్ అండ్ ఆథరైజ్డ్ representatives, source of donations, contributions and income, details of expenditure and assets, whether applicable taxes are being paid in accordance with law, the legal basis on which organization activities are conducted without formal registration, the constitutional and statutory framework under which it claims the right to operate at such scale without public accountability, details of permissions, authorizations and compliance mechanisms for public events, route marches, mass gatherings and other organized activities. An organization that regularly evokes nationalism, discipline and duty must also demonstrate these values through transparency, compliance and respect for the Constitution of India. అంటే మీరు ఇంత డిసిప్లైన్, ఇంత నేషనలిజం భావాలతోటి మీరు భారీ స్థాయిలో ఇవాళ చేస్తున్నప్పుడు ఒక చారిటీ బాడీస్కైనా, ఎన్జిఓస్కైనా, ట్రస్ట్లకైనా, సొసైటీస్కైనా మనకి దానికి సంబంధించినటువంటి స్ట్రక్చరు, యాక్టివిటీస్, ఫినాన్షియల్ సంబంధించినటువంటి వ్యవహారాలు, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి మీరు ఇవన్నీ ఏం నడుపుతున్నారు, ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారు అనేది స్పష్టంగా ఈ లేఖలో క్వశ్చన్ చేయడం జరిగింది. అయితే ఇంత సూటి ప్రశ్న లేవనెత్తిన తర్వాత మోహన్ భగవత్ గారి సమాధానం ఏమై ఉంటుంది? ఇక్కడే వివాదం మరింత పెద్దదిగా మారింది. నిజంగా మోహన్ భగవత్ స్పందిస్తూ ఏమన్నారంటే, अब संघ पंजीकृत क्यों नहीं है? क्योंकि जब संघ शुरू हुआ तो स्वतंत्र भारत की सरकार नहीं थी, 1925 की बात है, तो चला और चल पड़ा, स्वतंत्रता के बाद भी चलता पड़ा. स्वतंत्रता के बाद पे कानूनों में हर एक संस्था ने रजिस्ट्रेशन करना चाहिए ऐसा कानून नहीं है, और कानूनन संघ को एक स्टेटस है, बॉडी ऑफ इंडिविजुअल, उसके तहत हम चल रहे हैं. उस बॉडी ऑफ इंडिविजुअल्स को उस स्टेटस के आधार पर कानूनन हमको टैक्स नहीं है, इसलिए हिसाब किताब हमारा मांगती नहीं है सरकार, लेकिन हमको हमारी साख को जतन करना है. एक एक पाई का हिसाब हम रखते हैं, प्रतिवर्ष हम ऑडिट करते हैं. ऑडिट के नियमों के अनुसार हमारा प्रत्येक इकोनॉमिक यूनिट का ऑडिट प्रतिवर्ष नियमित होता है, इसमें कोई नरमी हम बरतते नहीं है. और अगर सरकार कभी मांगेगी लाओ हिसाब, तो हमारा हिसाब तैयार है. हम कानून को मानकर चलने वाले लोग हैं, जो कुछ है वो कानूनन है. और हिसाब किताब का ऑडिट होता है, इंटरनल ऑडिट होता है. इंटरनल ऑडिट करने के लिए हम चार्टर्ड अकाउंटेंट्स बाहर के उनको नियुक्त करते हैं, और बाकायदा वो जो फॉर्मेट है उसके अनुसार हमारा हिसाब किताब रखा जाता है. बैंक खाता के द्वारा सब व्यवहार चलता है, कोई ऐसा पैसा इधर से उधर हम कभी करते नहीं. చూసారు కదా ఆయన మాటల్లో 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంస్థను ఇప్పుడు వచ్చి రిజిస్టర్ చేయమంటారా అని ఆయన స్పష్టంగా ప్రశ్నిస్తారు. అంటే బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి సంస్థ కదా, హిందుత్వం ఎక్కడైనా రిజిస్టర్ అవుతుందా అని కూడా ఆయన ఇవాళ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇక్కడే మళ్ళీ ఖర్గే కౌంటర్ ఇస్తున్నారు. ఆ కౌంటర్ ఏంటంటే, ఖర్గే ఇచ్చినటువంటి సమాధానం రాజకీయంగా చాలా బలంగా మారింది. ఆయన ఏమంటున్నారంటే, హిందుత్వం, హిందూ మతం ఒకటి, ఆర్ఎస్ఎస్ అనేది ఒక సంస్థ, మతాన్ని ఒక సంస్థతో పోల్చలేము, దేశాన్ని ఒక సంస్థతో పోల్చలేము, సంస్థ అయితే ఖచ్చితంగా చట్టానికి లోబడి ఉండాలి అంటే అని ఆయన స్పష్టమైనటువంటి కౌంటర్ ఇస్తున్నారు. ఇక్కడ అసలైనటువంటి రాజకీయ కోణం ఏంటంటే, ఇది కేవలం ఒక రిజిస్ట్రేషన్ వివాదం కాదు. ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీకి సిద్ధాంతంగా మూలం అని చెప్పుకోవాలి. అంటే బీజేపీ వెనకాల ఆర్ఎస్ఎస్, అంటే బీజేపీని నడిపేదే ఆర్ఎస్ఎస్. మరి ఇటువంటి ఆర్ఎస్ఎస్ అన్నది మూలం బీజేపీకి. సైద్ధాంతిక భావజాలం అంతా కూడా ఆర్ఎస్ఎస్ నుంచే బీజేపీకి వస్తూ ఉంటుంది. మరి బీజేపీ రాజకీయ పార్టీ అయితే ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ దాని వెనక ఉన్నటువంటి ఆలోచన వ్యవస్థ. అందుకే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీని కాకుండా ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకు అంటే, మోదీని విమర్శించడం వల్ల బీజేపీకి నష్టం జరగకపోవచ్చు, కానీ ఆర్ఎస్ఎస్పై సందేహాలు సృష్టించగలిగితే, ప్రజల్లో ఒక రకమైనటువంటి డౌట్స్ రైజ్ చేస్తే ఖచ్చితంగా బీజేపీ ఖచ్చితంగా క్యాడర్ బలం, భావజాల బలం మీద ప్రభావం పడుతుందని కాంగ్రెస్ భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే. గతంలో కూడా సేమ్ ప్రియాంక్ ఖర్గే ఆర్ఎస్ఎస్ టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేశారు. అట్లాగే ఆర్ఎస్ఎస్ నిషేధించాలని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి కలకలం రేపాయి. మరి 1948 నిషేధం మళ్ళీ ఎందుకు చర్చలోకి తీసుకొచ్చారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. ఎందుకు అంటే, ఈ వివాదంలో ఆర్ఎస్ఎస్ చరిత్ర కూడా మళ్ళీ చర్చలోకి వస్తోంది. గాంధీ హత్య తర్వాత 1948లో ఆర్ఎస్ఎస్ పైన నిషేధం విధించబడింది. తర్వాత 1949లో కొన్ని షరతులతో కూడినటువంటి వ్యవహారంలో ఆ నిషేధం ఎత్తివేయబడింది.
మరి విమర్శకులు చెప్తున్నది ఏంటంటే ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని బహిరంగంగా పనిచేస్తామని హామీ ఇచ్చిందనేది కూడా చెప్తున్నారు. మరి అదే సమయంలో ఆర్ఎస్ఎస్ మద్దతుదారులు మాత్రం ఆ సంస్థను కొంత అన్యాయంగా లక్ష్యంగా చేసుకున్నారనే వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. అందుకే ఈ చరిత్ర మళ్ళీ రాజకీయంగా చర్చకు వస్తుంది ఇవాళ. మరి నిజంగా ఇవాళ కాంగ్రెస్ ఇంత స్థాయిలో ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయడానికి లెక్క ఏముంటుంది? ఇక్కడ నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి విషయం కనిపిస్తోంది. 2029 ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇప్పుడు సిద్ధాంత యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఇప్పటి వరకు మోదీని టార్గెట్ చేసింది, అట్లాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. అంటే రాహుల్ గాంధీ తరచూ సంఘ్ పరివార్ గురించి కూడా మాట్లాడటం, ప్రియాంక్ ఖర్గే లేఖ, కర్ణాటక కాంగ్రెస్ నాయకుల వ్యాఖ్యలు ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వ్యూహంలో భాగంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్కు కూడా ఒక రకంగా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయటం అంటే బీజేపీని సైద్ధాంతికంగా కొంత మూలాలను పెక్కరించాలి అన్న వ్యూహంతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా ప్రమాదమే. ఎందుకు అంటే ఆర్ఎస్ఎస్ని విమర్శించడం అంటే కేవలం ఒక సంస్థని విమర్శించడం కాదు, ఆర్ఎస్ఎస్ పట్ల భావోద్వేగ అనుబంధం ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిని కూడా ప్రభావితం చేసే అంశంగా చూడాలి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కొన్ని కోట్ల మంది హిందువులకు సంబంధించినటువంటి ఒక సెంటిమెంట్గా చాలా మంది భావిస్తూ ఉంటారు. మరి అటువంటి సందర్భాల్లో ఈ యొక్క నినాదం కాంగ్రెస్కు లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనేది నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే మైనార్టీల పార్టీగా ముద్ర ఉంది కాంగ్రెస్ పార్టీ పైన. ఇటువంటి టైంలో ఇలాంటి సైద్ధాంతిక యుద్ధంతో ఖచ్చితంగా హిందూ వ్యతిరేక ముద్ర కూడా కాంగ్రెస్ పార్టీకి అంటుకునే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా ఉన్నాయి. మరి ఇది ఎప్పుడంటే ఖచ్చితంగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం మళ్ళీ ఖర్గే వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తా మొత్తం ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా మళ్ళీ ఆర్ఎస్ఎస్ని పదే పదే టార్గెట్ చేసి ఆర్ఎస్ఎస్ని చిక్కుల్లో పెట్టాలనో లేకుంటే ఆర్ఎస్ఎస్ ఇరకాటంలో నెట్టాలని కనుక చూస్తే అప్పుడు ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కు బీజేపీకి కలిసి వచ్చే పరిస్థితి ఏర్పడే సూచనలు ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఎందుకంటే హిందువుల మద్దతు మళ్ళీ ಒನ್ ಸೈಡ್ ಅಯ್ಯೋ ಅವಕಾಶ ಬಂದಿ ನೋಡ್ರಿ RSS ತಂಟೆ ಯಾರು ಬಂದವರು ಉಳಿದಿಲ್ಲ ಸುಮ್ಮನೆ ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಡೇಂಜರ್ ಅನ್ನೋದು ನಮಗ್ ಕೆಟ್ಟ ಅನಿಸ್ತದ ಅಲ್ಲ RSS ತಂಟೆಗೆ ಬಂದವ್ರು ಉಳಿದಿಲ್ಲ ಅಂತೀರಿ ಅದೇನು ಅಷ್ಟು RSS ತಗೊಂಡು ದಲಿತ ಮನುಷ್ಯನಿಗೆ ಅದಕ್ಕೆ ಬೇಕು ನನ್ನ ಪ್ರಶ್ನೆ ಅಪ್ಪ ಸೋಮ್ ಆರಾಮಾಗಿ ಹೋಮ್ ಮಿನಿಸ್ಟರ್ ಅಲ್ಲ ದರಿದ್ರಿಗೆ ಅವಕಾಶ ಇಲ್ಲ ಅಂತ ಅಲ್ಲಿ ನಾ ಹೇಳ್ತಾರೆ ಕೇಳ್ರಿ ಅವ್ರಪ್ಪ ಕಾಂಗ್ರೆಸ್ನಲ್ಲಿ ದುಡ್ದನ್ನ ಕಾರಣಕ್ಕೆ ಅವನಿಗೆ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಯಾರ ಚಂದಾಗಿ ಹೆಸರು ಗಳಿಸ್ಬೇಕಲ್ಲ ಜನರು ಕೆಲಸ ಮಾಡಿ ಈ RSS ಗಂಟು ಬಿದ್ದ ಅಂದ್ರೆ ಅವೇನು ಸರ್ವೈ ಆಗೋದಿಲ್ಲ. ನಮಸ್ಕಾರ. ఇవాళ బీజేపీ చాలా సింపుల్ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. హిందువులందరినీ కూడా తాటి మీద తీసుకొస్తుంది. అంటే హిందుత్వ భావజాలం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కన్సాలిడేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేయటం వల్ల అక్కడేమి స్ప్లిట్ రాదు. ఎంత డౌట్స్ రైజ్ చేసినా ఖచ్చితంగా మరింత బాండ్ పెరుగుతుంది తప్పితే అక్కడ స్ప్లిట్ వచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడు ఈ యొక్క ప్రియాంక్ ఖర్గే వ్యవహారం చూస్తూ ఉంటే ఈ లేఖ ఒక సాధారణ పరిపాలన ప్రశ్న కాదు, ఇది ఆర్ఎస్ఎస్ చట్టబద్ధత, ఆర్ఎస్ఎస్ ఆర్థిక వ్యవస్థ, ఆర్ఎస్ఎస్ రాజకీయ ప్రభావం, ఆర్ఎస్ఎస్ చరిత్ర, ఈ 4 అంశాలను ఒకేసారి జాతీయ చర్చల్లోకి తీసుకొచ్చినటువంటి రాజకీయ బాంబు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే దేశంలో చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుందా అనేది. ఎందుకంటే మరి కొన్ని సంస్థలు చట్టానికి ఏమైనా అతీతంగా ఉంటాయి అన్నది కూడా ఈ యొక్క ఆర్ఎస్ఎస్ సంబంధించి ప్రియాంక్ ఖర్గే డౌట్స్ రైజ్ చేసినాక ప్రశ్నిస్తూ ఉన్నారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏమంటున్నాయంటే 100 ఏళ్లుగా దేశ సేవ చేస్తున్నటువంటి సంస్థను రాజకీయ కారణాలతో ఇవాళ టార్గెట్ చేస్తున్నారు అని వాళ్ళ మాట. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, ఇది కేవలం ఆర్ఎస్ఎస్ వర్సెస్ ప్రియాంక్ ఖర్గే కాదు, ఇది 2029 ఎన్నికల ముందు ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ వర్సెస్ సంఘ్ పరివార్ సంబంధించినటువంటి సిద్ధాంత యుద్ధం. ఇది రాబోయే రోజుల్లో ఈ వివాదం ఖచ్చితంగా దేశ రాజకీయాల్లో మరింత పెద్ద చర్చగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఇంతటితో ఆగే అవకాశాలు లేదు. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినటువంటి యుద్ధం సైద్ధాంతిక యుద్ధం, కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ఆర్ఎస్ఎస్ పైన సైద్ధాంతిక యుద్ధం. ఇది భవిష్యత్ కాలంలో చినికి గాలివానగా భారీ స్థాయిలో తుఫాన్గా మారే అవకాశం కూడా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. మరి నిజంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ మీద సైద్ధాంతిక యుద్ధంలో భారీ స్థాయి తుఫాన్లో మరి కాంగ్రెస్ కొట్టుకుపోతుందా, మరి ఆర్ఎస్ఎస్ నిలదొక్కుంటుందా, లేదంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ మూలాలతో పాటుగా పెకిలించే ప్రమాదం కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అవకాశంగా మారే సూచనలు కనిపిస్తుంది. మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.